జై కాంగ్రెస్. ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ 2 పంటలకు నీళ్ళు అందించినామని, యాసంగి ఆనకలమని. 2021లో రైతుల పంటలు ఎండిపోతే లబోదిబమని మొత్తుకొని మీ దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటే మీరు ఇడవని పరిస్థితి. ఆ రోజుల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు, ఇప్పుడున్న ఎంపీ సురేష్ శెట్కర్ గారు మన మాడి గ్రామం నుండి నల్లవాగు ఆయకట్ట వరకు రైతులతో పాదయాత్ర చేసి నీళ్ళు ఇడిపించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీదని చెప్తున్నా, గుర్తించుకోండి. అబద్ధాలు చెప్పడం మానుకోండి దయచేసి. ఇంకోటి, రెండు యాసంగి ఆనకాలం వాటర్ ఇడుస్తున్నామని చెప్తున్నారు రైతులకు. 2 సార్లు క్రాప్ హాలిడే ప్రకటించి 24 కోట్ల రూపాయలు రైతులకు నష్టం చేసి కాలువను కూడా రిపేర్ చేయకుండా కమిషన్ల కోసం కకృతి పడి ఈరోజు మళ్ళా ప్రగల్భాలు పలుకుతుంది భూపాల్ రెడ్డి. మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు గెలిచినాక కాంట్రాక్టర్లను బతిమలాడి వర్క్ చేయించి ప్రజలకు, రైతులకు, అందరికీ వాటర్ అందే విధంగా మేలు చేసిన ఘనత మా సంజీవ్ రెడ్డి గారిది, సురేష్ శెట్కర్ గారిదని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా 85 లెవెల్ ఉంటే రైతులకు వాటర్ ఇవ్వలేడు అని చెప్తుండు మొన్న ఆనకాలంలో. అప్పటికి క్రాప్ అయిపోయింది సార్, అప్పటికి క్రాప్ హాలిడే అయిపోయింది, మన వరకు నాట్లేసే టైం అయిపోయింది. 85 ఉన్నా లాభం లేదు, ఏమొచ్చే, అందుకే ఇవ్వలేదు. అయినా భూపాల్ రెడ్డి గారు 85 అన్నారు కనుక అట్లా చెప్తున్నమాట. 80 ఉండే లెవెల్, 80 ఉండే, 85 ఉన్నా కూడా క్రాప్ టైం అయిపోయింది, నాట్లేసే టైం అయిపోయింది కనుక వేస్ట్. అది వర్షాలు అప్పుడు తర్వాత పడ్డాయి, క్రాప్ టైం అయిపోయినాక వర్షాలు పడ్డాయి. చెప్తున్నా. అయితే ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కల్లేరు వరకు నీళ్ళు అందించినామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు. ఎప్పుడు అందించారండి? మీరు ఖానాపూర్లోనే గడ్డి మోపులు వేసుకొని మీ భూములు పారబెట్టుకున్న ఘనత కిష్టాపూర్ సర్వే నింపుకుంటారు మీరు ఇప్పటికీ. మరి కల్లేరు వరకు అందిస్తామని చెప్తున్నారు. మొన్న కూడా వేస్ట్ వాటర్ పోతుంటే మా సారి 6 గంటలకు ఫోన్ చేసి అధికారులకు చెప్పి వాటర్ ఇటువంటి రైతులకు ఉపయోగం అవుతుంది, చెరువులు నింపుకుంటారు, గోజలు, బర్రెలు, గొడ్లు అందరికి ఉపయోగం అవుతుందని చెప్పేసి మా సారు అధికారులకు చెప్తే నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకేం చెప్తున్నారంటే, అదేవిధంగా భూపాల్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నా, మరి ఇంకా అధికారంలో ఉన్నామనుకున్నట్లా మాట్లాడుతుండే అర్థమైతే లేదు. ఒక్కో కార్యకర్త ఆయన దగ్గర నుంచి మొత్తం గుర్రపు మచ్చేందర్ ఎన్ఆర్ఐ దగ్గరికి పోతూ ఉంటే ఆయన ఏం ఆలోచన చేస్తుండో, ఏం పరిస్థితి ఉందో ఆయనకి ఏం అర్థమవుతుందో అట్లా మాట్లాడుతుండు. ఇది కరెక్ట్ కాదు. సంజీవ్ రెడ్డి మీద అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, మానుకోవాలి, పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలి. మాట్లాడి నమస్కారం అండి. నల్లవాగు ప్రాజెక్టు కింద 6,000 ఎకరాల భూమి ఏదైతే తీసుకుంటారో అందరికీ చెప్పే మనవి నాకుంది. ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో నేను ఒక మాజీ సర్పంచ్గా పనిచేశాను. నేను మా హయాంలో ప్రతి జనరల్ బాడీ లోపల కూడా మాకు మీటింగ్ జరుగుతుండే. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి కూడా ప్రస్తావన వస్తుండే. అప్పుడు ఏఈ గారు వస్తుండే, కానీ దాని గురించి ఇప్పుడు మేము అడుగుతుంటే 24 కోట్లు మరి వేచిచ్చిరు ఈ ప్రాజెక్ట్ కింద అని చెప్పేసి. ఇప్పటిదాకా 24 కోట్లు చేసి కానీ మళ్ళీ లెఫ్ట్ కెనాల్ కింద మాకు మా భూములు పండుతుంటాయి. అక్కడ ఇప్పుడు కూడా అన్ని సైఫాన్లు తీసేసారు. ఇప్పుడు ఒక సైఫాన్ కట్టలేదు. ఇప్పుడు ఒక రైతు ఆ పొలంకి వెళ్ళాలంటే వాళ్ళు మళ్ళీ ఒక మొరమో మొద్దులో వేసుకొని పోవాల్సిన పరిస్థితి, అంటే వాళ్ళ డబ్బు మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి దరిద్ర రేఖగా దిగజారిన మన గత ప్రభుత్వాన్ని గురించి మేము చెడుగా ఖండిస్తున్నాము. ఎందుకంటే నిన్న భూపారెడ్డి సార్ గారు వచ్చి, గత ఎక్స్ఎమ్మెల్యే గారు వచ్చి నిన్న ఏదో కమిషన్లు తీసుకుంటారు, అది తీసుకుంటారు చెప్పినట్ట. కమిషన్ తీసుకునేది మీరు, ఆయన కాదు. ఎందుకంటే మన ఈ 24 కోట్ల కింద కమిషన్ కోసం మీరు కాంట్రాక్టర్కి ఏకి ఏ సంబంధం లేకుండా జనరల్ బాడీలో ప్రస్తావన లేకుండా మాకు నోరు గప్పేసారు. మేమేం మాట్లాడే పరిస్థితి ఉంది జనరల్ బాడీ లోపల కూడా. మా ఊరికి పోచాపూరు మన అంతర్గామ మధ్య లోపల కూడా ఒక థైవాను 1,80,00,000 నిర్మించారు. ఆ 1,80,00,000 శివరావు సేట్ అని కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఆయన 1,80,00,000 వర్క్ చేసింది, కానీ 50 లక్షల వరకు కూడా పూర్తి చేయలేడు. ఇప్పుడు అది చేసింది కాక కనీసం ఆ రైతులకు ఆ వాగు వస్తే ఇప్పుడు ఆ రైతుల భూమి కొట్టుకుపోతుంది తప్ప కానీ లాభం లేకుండా పోయింది. ఎందుకంటే
ఆ కమిషన్లు మీరు తీసుకొని కానీ మీరు లాభం పొందిరు కానీ ఇప్పుడు మా రైతులకి ఏం లాభం పొందలేదు. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా మీరు కూడా కనీసం ఒక హరీష్ రావు ఒక సబ్ స్టేషన్ ఓపెన్ చేయడానికి గ్రామానికి వస్తే కనీసం సర్పంచ్ కూడా మాట్లాడకుండా మీరే మాట్లాడి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయే రోజులు ఉండేదన్నమాట. ఇట్లా చాలా అన్యాయం జరిగింది, మీరు కూడా గ్రహించాలా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే వారంలో మన 7 నెలలు కూడా కాలేదు, ఇప్పుడు ఏది అడిగింది అది ఇచ్చిండు. మన అలుగు పడంగానే ఎంబడే రైతులు కోరక ముందే ఆయన నల్లవ ప్రాజెక్టుకి వచ్చి నీళ్ళు ఇడవాల ఉన్న చెరువులు ఆ వాగులు నింపుకుంటారని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. ఎవరు అడగలేదు కానీ ఆయన ఇచ్చిండు. అంతా ఆయన ఆ మనిషికి మీరు పట్టించుకొని కమిషన్ కోసం ఇప్పుడు నీళ్ళు ఇడిస్తలేరు, అది ఇడిస్తలేదు, సమంజసం కాదని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నల్లవాగ ఆయకట్టున్న ప్రజలందరికీ నమస్కారం చేసి అన్నదాతలు తెలియజేస్తుంది ఏమనగా, మన బై ఎలక్షన్లో దివంగత కృష్ణారెడ్డి గారు చనిపోయిన అనంతరం బై ఎలక్షన్లో మన భూపాలరెడ్డి గారు గెలిచిర్రు. ఆ బై ఎలక్షన్లో మన మాజీ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మా స్వగ్రామం బిరిపేట గ్రామంకి వచ్చి నల్లవాగు కింద ఉన్నటువంటి ఎన్ని గ్రామాల్లో ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉన్నదో అన్ని ఎకరాలకు వానాకాలం మరి యాసంగిలో 2 పంటలు పండిస్తా అని చెప్పి ప్రగల్భాలు వలికిండు. ఆ ప్రగల్భాలు ఏదో వాళ్ళకి బై ఎలక్షన్లో గెలిచినాక మళ్ళీ ఎక్కడ కూడా పనులు చేయలేరు. అక్కడ గెలిచిరు, మళ్ళీ నెక్స్ట్ తదారైన ఎన్నికల్లో కూడా గెలిచినా కూడా ఎక్కడ కూడా నల్లవాగు ప్రస్తావన తీసుకురాలేడు. అట్లనే ఉంది ఇప్పటికీ. నల్లవాగు వానాకాలంలో వరి అవుతుంది, యాసంగిలో జొన్న అవుతుంది. 24 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7 సంవత్సరాల కాలంలో 24 కోట్ల అమౌంట్లో ఒక 4 కోట్ల అమౌంట్ కూడా జరగలేదు. అంటే కమిషన్లు ఎవరు తీసుకున్నారు, ఎక్కడ పోయినాయి? ఈ నల్లవాగు ఆయకట్టు ఉన్నటువంటి రైతులందరూ గమనించగలరని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆ 24 కోట్ల పనులు అయితే ఇప్పుడు నల్లవాగు 2 పంటలు అయ్యేది, వానాకాలం వరేది, యాసంగి వరేది. కానీ ఇప్పుడు 2024లో కూడా ఏం డెవలప్మెంట్ లేదు. మా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు గెలిచిన అనంతరం 2-3 నెలలనే వాయు వేగంతో అక్కడ 24 కోట్లు ఎటుపోయినాయని అధికారులను ప్రశ్నించడం వల్ల ఆ కాలువ పనులను మళ్ళీ మొదలుపెట్టి వాయు వేగంతో పూర్తి చేసి అదే కాలంలో యాసంగి పంటలు ఎండిపోతున్నాయని రైతులు విజ్ఞప్తి చేస్తే, రైతుల విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి కానీ ఎవరో విజ్ఞప్తి గారు, మాకు పార్టీతో సంబంధం లేకుండా బీజేపీ బీఆర్ఎస్ అనేది మాకు సంబంధం లేదు, రైతులంతా మాకు ఒకటే, రైతులకు మేలు జరిగితే నాకు అదే సంతోషం అని సంజీవ్ రెడ్డి గారు భావించి పోయినసారి యాసంగిలో జొన్నలకు మరియు వరి పంటలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. అది ఎవరు? మన సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. ఆ గొప్ప ఘనత ఎవరు చెప్పక ముందు చూపుతో ఆలోచించి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వానాకాలంలో డెడ్ స్టోరేజ్ ఉంది నల్లవాగు ప్రాజెక్టు. జూన్, జూలై, ఆగస్టులో ఏం నిండలేదు. ఆగస్టు ఎండింగ్లో నల్లవాగు నిండడం జరిగింది పూర్తిగా. ఆగస్టు ఎండింగ్లో తర్వాత మితిమీరిపోయినాయి, నాట్లు ముదిరిపోయినాయి. 3 నెలల తర్వాత వరి నాట్లు వేస్తే దిగుబడి రాదని రైతులే స్వచ్ఛందంగా మాకు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేశారు. సార్ మీరు ఈ నల్లవాగు ఉన్నటువంటి వాటర్ ఇవ్వద్దు, మాకు దిగుబడి తగ్గిపోతాం, మేము నష్టపోతామంటే వెనకంజన వేసి ఆ నల్లవాగు నిండి అలుగు బొలుతుందని మా ఎమ్మెల్యే గారు గుర్తించి చెరువులు ఖాళీ ఉన్నాయి. నల్లవాగు కింద ఉన్నటువంటి 10-12 గ్రామాలలో చెరువులను స్వచ్ఛందంగా ఎవరు విజ్ఞప్తి చేయకముందు మా ఎమ్మెల్యే గారు విడిపించడం జరిగింది. ఆ గొప్ప ఘనత మా ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు జరుగుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇంత విజ్ఞతతో మా ఎమ్మెల్యే చేస్తుంటే, మరి విజ్ఞత సంస్కారం లేకుండా నువ్వు మా ఎమ్మెల్యేకి వచ్చి గైడెన్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నావు. మా ఎమ్మెల్యే అనుకుంటే 100,000 మందికి గైడెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చే కెపాసిటీ మా ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి ఉంది. అది మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఏదో పాపులర్ అయిదామనో ఏదో అవుతామని నేను మాట్లాడతలేను మీడియా ముఖంగా. ఉన్న వాస్తవాన్ని నేను మాట్లాడుతున్నా, అది వాస్తవం అని మీరు గ్రహించండి, కానీ నా మీద ఏదో అనుకోకండి. ఉన్న వాస్తవం ఆయకట్టున్న ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. మొన్న 20 రోజుల క్రితం వరకు నల్లవాగు నీళ్ళు వారినాయి, అందరు రైతులు కూడా కట్టుకున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ లేని మంట వచ్చి పెట్టి రండి, ఎందుకు అనవసరంగా? మీకే రిమార్క్ వస్తుంది, అది మాకు కాదు. మీ ఆయకట్టున్న ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఆ రిమార్కు మా సంజయ్ రెడ్డి గారు దక్కలేదు, మీకే దక్కుతుందని మీరు తెలియజేసుకుంటారని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను.